ఒక సద్బ్రాహ్మణుడు పొద్దున్నే పూజ మొదలుపెట్టి సాయంత్రం దాకా అందులోనే నిమగ్నమై ఉండే సద్బ్రాహ్మణుడు ఏమని మాట్లాడతాడో తెలుసా? పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. ఒకవేళ దాని అర్థం మనకు తెలియలేదనుకో, మనం ఏమనుకుంటాం? వీడు పాపం చేసాడు, వీడు పాపాలను వదిలేసాడు, మన కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడేమని అనుకుంటాం. కానీ వాస్తవం అది కాదు. ఆయన తన్ను గురించి తాను చెప్పుకుంటున్నాడు. పాపోహం, నేను పాపిని, పాప కర్మాణం, పాప కర్మలే చేస్తున్నాను, వాటి నిమిత్తం పాపాత్మ, నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవ, సంభవించుడంటే పుట్టుట, పాపంలోనే పుట్టాను, త్రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు వచ్చాను, అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలు నువ్వు తీసుకుని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు, త్వమేవ శరణం మమ, నా పాపాల నుండి బయటపడి మోక్షానికి చేరే మార్గం ఏదైనా నువ్వే చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడు అయిన దేవా రక్ష రక్ష జనార్దన, నీవే నాకు రక్షణ మార్గం చూపించు, జనులను ఉద్ధరించువాడా ఓ దేవుడా అని మొత్తుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయనకే లేకపోతే మనకి. సో అందరి పాపాలకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను అందుకే ఘంటాపథంగా చెబుతాను, మర్యాదగా మారు మనసు పొందండి, బాప్తీసం పొంది పాపాలను కడిగేసుకోండి. కొంతమంది మెలికలు తిరుగుతారు బాప్తీసం పొందమంటే. పొందుదాంలే, ఇప్పుడు తొందర ఏముందండి. మొన్న ఒక ఆమెను కలిసి ఇచ్చాను, 60 ఏళ్ళు పైన ఉన్నాయి. బాప్తీసం పొందుకో, ఇంకా ఇప్పటికే చాలా పాపాలు మొత్తం కడిగేసుకో, యేసు బిడ్డగా మారిపోంటే పొందుదాం, తొందర ఏముంది అంటుంది. 60 పొందకపోతే ఎవరికి నష్టం? డేంజర్లో పడేది ఎవరు? నేను ఎప్పుడో 20 ఏళ్ళప్పుడే పొందా. దేవునికి స్తోత్రం. నాకు సత్యం అర్థమైన తర్వాత ఇక వాయిదాలేలా, ఎందుకంటే ఎప్పుడు పోతాం తెలియదుగా. ఏమన్నా బాండ్ రాపించుకొచ్చామైంది, దేవుడా 80 ఏళ్ళు గ్యారంటీ రాయ్ అని ఏమన్నా సంతకాలు పెట్టించుకొని వచ్చారా? లేదుగా. ఎప్పుడు పోతామో తెలియదు. చావుకి వయోపరిమితి లేదు ప్రియులారా. పసిబిడ్డ అని జాలి లేదు, నిండు చోళాలని కరుణ లేదు, యవనస్తురాలు యవనస్తుడు అని వదిలిపెట్టదు, మొన్ననే జాబ్ వచ్చిందని దయ చూపదు, మొన్ననే పెళ్ళయిందని కరుణ చూపదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా దర్శిస్తుందో తెలియదు. అవునా? యవనస్తురాలు వినండి, యవన ప్రాయం జిలుగులు అద్దం ముందుకెళ్ళి అంటుంటారు, అస్సలు మామూలుగా ఉండదు. దేవుడి గురించి కొంచెం ఆలోచించున్నానా, కాస్త దేవుడి గురించి అన్వేషించున్నానంటే చూద్దాం గ్యారంటీ ఉందా?